హాయ్ అండి. మెజర్మెంట్ బ్లౌజ్లో ఏముందో అదే డిజైన్ మనం కట్ చేసి కుట్టాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్లో ఏం డిజైన్ ఉందో అదే డిజైన్ మార్క్ వేసి కుడదాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు పొడవు వచ్చి 15 రెడీ కావాలి. 16 పెట్టేస్తున్నాను. ఒక ఇంచి కలుపుకొని 16 పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ నెక్ అనేది తీద్దాం. ఇది వచ్చి 2.5 అనేది తీస్తున్నాను. టోటల్ నెక్ షోల్డర్ 5.5 తీసుకున్నాను. ఆర్మోల్ వచ్చి 7, ఇది వచ్చేసి 7 తీసుకున్నాను. ఇది 1.5 ఇంచుకి వేస్తున్నాను. బ్యాక్ కాబట్టి మనం 1.5కి వేసుకోవాలి. డీప్ వచ్చి 12 డీప్ ఉన్నా కూడా ఎక్కడ కూడాను షోల్డర్ అనేది జారదు. మనము 2.5కి లేదా 2.25, 2.25 పెద్ద సైజ్ అయితే ఇంతలోనే మనం నెక్ అనేది మార్క్ వేసుకోవాలి. దానికి మించి మార్క్ అనేది వేసి కట్ చేయకూడదు. మనకి 2.5, 2.25, 2.25 ఈ సైజులో అనేది మార్క్ వేసుకొని కట్ చేస్తే మనకి డౌన్ ఎంత డీప్ ఉన్నా కూడాను షోల్డర్ అనేది జారకన్నా భుజాలు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, నెక్ ఏముందో అదేనే పెట్టేసి బ్లౌజు మార్క్ వేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ కాడ డాట్ పడతాం కదా, ఆ కచ్చే కోసం కూడా వదిలేసి తర్వాత మార్క్ అనేది వేసినాను. ఆ బ్లౌజ్లో ఏం డిజైన్ ఉందో అదే డిజైన్ మార్క్ వేసి ఆ మార్క్ మీద కట్ చేస్తున్నాను. చిన్న మలకలతో కటింగ్ అనేది ఉంది. ఇది చిన్న డిజైన్, సింపుల్గా ఈజీగా చూడండి ఈ షేప్ మటుకే ఉండాలి. ఇప్పుడు ఆర్మోల్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఘాటు రెడీ. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇక్కడ కచ్చా వదిలినాం కదా, అక్కడ ఘాటు పెట్టుకునేస్తున్నాను. ఇప్పుడు డిజైన్ అనేది చూసేద్దాం. చూడండి, ఇదే సింపుల్ డిజైన్, ఇదే కావాలి. బ్లౌజ్లో ఏ డిజైన్ ఉందో అదే కావాలని చెప్పినారు కస్టమరు, అదే కట్ చేసేసినాను. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి ఎక్స్ట్రా ఒక ఇంచి వదులుకొని కట్ చేసేస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్టు, ప్యాడెడ్ వేసి కుట్టాలి. మనకి ఎక్కువ డీప్ ఉన్నా కూడాను బ్యాక్ సైడ్ బ్రా వేసేకి అయ్యలేదు, అందువలన ఇలా ప్యాడెడ్ వేసుకుంటా ఉంటారు. ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనేసి కొంతమందికి ఇష్టపడరు. ఇది స్లీవ్కి లైనింగ్ వేయట్లేదు. బఫ్కి లైనింగ్ వద్దు అని చెప్పి అందువలన లైనింగ్ అనేది కట్ చేయలేదు. ఇది వచ్చేసి శారీలో పట్టీకి కట్ చేసినాను. ఇది వచ్చేసి బఫ్ స్లీవ్ కోసము. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కుట్టేద్దాం. నడుము కాడ వచ్చి తిప్పు వేసేస్తున్నాను. చేతి పని ఏమీ అవసరం లేకుండా తిప్పు వేసేద్దాం. ఇది క్లాత్ అనేది స్మూత్గా ఉంది, జారిపోతూ ఉంటుంది, అందువలన నిదానంగా కుట్టుకోవాలి. ఫస్ట్ లైనింగ్ అంతాను కుట్టేసి తర్వాత నెక్ను కుడదాం. ఇప్పుడు కొంచెం లైనింగ్ అనేది వేస్తే క్లాత్ అనేది జారకన్నా స్టిఫ్నెస్గా ఉంటుంది. తర్వాత పైపింగ్ అనేది వేసుకోవచ్చు అని లైనింగ్ అనేది ఫస్ట్ కుట్టేసింది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు పైపింగ్ అనేది కుట్టేద్దాం. దీనికి కుట్టేసిన తర్వాత ఫ్యూజింగ్ లైనింగ్ క్లాత్ వేసి తిప్పి వేసి కుడదాం. ఇప్పుడు ఇలా ఆ షేప్ ఏముందో అలాగనే ఆ పైపింగ్ అనేది వేసుకొని రావాలి. ఇక్కడ చూడండి, ఈ సైడు ఆ సైడు సేమ్ ఆ మూలలు అనేది కట్ వర్క్ తర కట్ చేసినాను కదా, ఆ మూలలో ఇలా షేప్ అనేది తిప్పుకొని నీడలు నిలుపుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఆ షేప్ అనేది బాగా తిరుగుతుంది. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఫ్యూజింగ్ లైనింగ్ పెట్టి దాని మీద కుట్టేసేద్దాం. కుట్టు వేసేసి తిప్పి వేసుకునేయడమే. ఇలాంటి సింపుల్ డిజైన్స్ అంతా కుట్టేటప్పుడు మనకి కరెక్ట్గా కనిపించకపోయినా మనం వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు ఆ బాడీ మీద అనేది బ్యాక్ సైడ్ బాగా నీట్గా అనేది సింపుల్గా ఉన్న గ్రాండ్గా అనేది తెలుస్తుంది. ఇలాంటి డిజైన్స్ ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతాను కట్ చేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని టర్న్ చేసి ఎడ్జ్లో పైపింగ్ పక్కలో ఇంకొక కుట్టు అనేది వేసేద్దాం. చూడండి, ఈ మూలలో ఇలా ఘాట్ అనేది పెట్టుకోవాలి. ఆ షేప్ ఏముందో అది కరెక్ట్గా తిరుగుతుంది. అక్కడక్కడ ఘాట్లు పెట్టేస్తున్నాను. ఇప్పుడు తిప్పి పైపింగ్ పక్కలో ఎడ్జ్లో వేద్దాము. కుట్టు లాక్ కన్నా వేయాలి. వేసిన తర్వాత మనం ఫ్యూజింగ్ లైనింగ్
వేసినాం కదా తిప్పి, అది ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతాను కట్ చేసేసి ఒక స్టిచ్ వేసేయాలి ఫోల్డ్ చేసుకొని. తర్వాత చేతి పనులు అనేది చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చేతి పని చేసుకునేయడమే రౌండ్గా. బ్యాక్ డాట్స్, ఈ డాట్స్ పట్టేది కూడా మనం 2.5 ఇంచీలు పొడవు లేదా 3 ఇంచీలు లాస్ట్ అది పెట్టుకొని డాట్ వేసుకోవాలి. ఇదే శారీ ఆ బ్లౌజ్లోకి. డోరీస్ ఇలా బఫ్ పెట్టేసినాను స్లీవ్కి. బ్యాక్ డోరీస్ పెట్టేసి స్లీవ్ బఫ్, ఫ్రంట్ కూడాను పెరేడ్ వేసి ఇలా కుట్టేసినాను పైపింగ్ ఇచ్చి ఫ్రంట్ను. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని సెండ్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.